ఏ గాలన్నా బయట ఎప్పుడు లోపలేనారా అంత బయట గాలి పీల్చుకుంటాడనే కదా. పిల్లలు పుట్టినాయంటే చూసొద్దండి, పిల్లలు పుట్టినాయంటే చూసొద్దండి. నీకే తెలుసు పంది పిల్లలని మళ్ళీ అంటాడు. రెండు నీ పోలికలు వచ్చినాయి గేర్లు అంటారు. ఏడో చూసినట్లుంది పిల్లల ఫేస్ అని. నువ్వు పోయి చూసుకోపో. ఇట్లా ఆడు పుడితే నీకు అవసరమా ఏమన్నా చేసినా? నువ్వేమైనా చేసింటా కూడా భయపడతాను రాకుండా చూడు. నువ్వేమైనా చేసింటా కూడా భయపడతాను రాకుండా చూడకుండా ఉండాల. సిగ్గుండలేదని కానీ మాట్లాడు. నోరగరా బుడద పూసుకుంది కూర్చో. గేమ్ ఆడదామా? ఆడదామా? మెట్ ఎంత? 100 మెట్ గేమ్. 100 మెట్ గేమ్ తెల్దా? ఏం మెట్ గేమ్? మెట్ గేమ్ తెల్దా? నువ్వు చేత్తో నాకు ఒకటి కొడతావు ఇట్లా. నేను చెప్పు తీసుకుని ఇట్లా పళ్ళను ఒకటి కొడతా. మళ్ళీ చెప్పు తీసుకుని ఇట్లా పళ్ళను ఒకటి కొడతా. మళ్ళా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? మళ్ళా నువ్వు 2 ఏళ్ళు కొడతావు చేత్తో. నేను 2 చెప్పులు తీసుకొని 2 దౌడలు ఎరగొడతా. ఆడదామంటే గేమ్ ఆడదామంటే మిట్టాట అంటవా? గేమ్ ఆడదామంటే మిట్టాట అంటవా? కళ్ళు తిరుగుతానేరా. నువ్వు మధ్యాహ్నం ఎక్కువ తిన్నా చికెన్ అరగలే. ఎవడైనా కానీ ఏంది నువ్వు నీ మైండ్ ఏమన్నా పిచ్చికుందా? ఏమన్నా మైండ్ ఏమన్నా పిచ్చికుందా? ఏమన్నా 2 దినాలు ఏదన్నా సరిపోలే. ఎక్కువైంది. ఎక్కువైతే దొరుకుతాయా? కడుపులో ఎట్టెట్టు ఉంది. ఏదైనా వాడితే కడుపులో బ్యాలెన్స్ అవుతుంది. ఈ రైట్ సైడ్ ఎక్కువ, రైట్ సైడ్ ఎక్కువ ఉంది. లెఫ్ట్ సైడ్ కూడా ఈక్వల్ అయిందంటే ఎక్కువ రైట్ సైడ్కి తింటా నేను. నువ్వే పక్క తినేది. ఎక్కువ రైట్ సైడ్కి తింటా నేను. నువ్వే పక్క తినేది. నాకేమో ఒక నోరే ఉండేది. ఒక నోరు కాదు నువ్వు దాచుకునేది. యావక్క దాచుకునేది. ఏమన్నా జంతువు ఏమన్నా కొద్దిగా అంత కప్పగా తినేసి మళ్ళీ నిదానం నిమ్మరెక్కే తిక్కరాయలు. ఏనాయనా నువ్వు మళ్ళా వస్తేవి నువ్వు పోవా ఇది రాదు. మొన్న మీవే కదా ఉంగరాలు పోయిండేది. మావేలే పోయినాయిలే ఊరంతా తెలిసి కానీ ఇంకా దొరకవని నేను ఆశ ఇడిచి పెట్టుకున్నా. వాడే దారిలో పోతా అంటే చిక్కినాయి 3. అవునా? చిక్కినాయి 3 మీవేనా? ఉంగరాలు దొరికినాయా? కూర్చో తట్టుకో. తెచ్చినాడు ఇంక ఇచ్చేకే తెచ్చినాడు కదా. ఇంక కూర్చో మళ్ళీ ఆత్రం ఎందుకు? 3 చూసి వాడే చెప్తాడులే. నాకు లేకుండా పర్లే. వాడిని ఉన్నాయంటే నాకు సంతోషమే. నీ ఉందే? బంగారు మీరిద్దరూ నాలే. ఈ డైమండ్ ఉంగరం నాదే. అన్ని నీవే. నా ఉంగరం ఎట్లా పోతుంది? ఇంకా 8 నాదే. ఇదన్నా 100 అయిండాలరా దేవుడా. చిల్లర మమ్మడా అది నాది కాదులే. అంటేనేమో అందరికి కోపం వస్తుంటాను. ఇది నాదేరా. ఎట్లా ఇచ్చి పంపించి మంచి ఎవడు చెప్తాడు మంచి పెంపకము మీ ఇంట్లో నిన్ని ఏంటంటే వాడు 10 రూపాయలు దొరికినా కూడా ఊరిడిచిపోతాడు. ఈ చెప్పేది బంగారు దొరికితే ఉండడం ఏంది? నా ఉంగరం లేకపోవడం ఏంది? అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? ఇద్దరు మాట్లాడుకొని దొరికింది తెచ్చిచ్చినాడు. ఆ పిల్లోడు ఏం చేస్తాడు? ఆ పిల్లోడు ఏమన్నా పలానివే దొరకాలని ఎత్తుకుతాడా? కప్పెట్టేసినారు ఎవరు? క్రికెట్ ఆడుతుంటే బ్యాట్ ఇట్లా కొడుతుంటే పైకి లేచినాయి. ఇప్పుడు మీవేనేమో మొన్న అడిగితే కదా తెచ్చిస్తే. కానీ నీకు నిజం చెప్తాడు, నీ జాతకమే సూపర్. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు సార్ మా ఊళ్ళ ముందు. బంగారు ఉంగరాలు 3 దొరికినా కూడా తీసుకొచ్చి మరి మీవేనా అని ఇచ్చినాడు చూసినావా? చిల్లర నాయలా నువ్వు విసిరేస్తావా కిందకి. వాడేమో నువ్వేమో పొగడము, ఈడేమో సైలెంట్ చూడడము. మీరిద్దరు కథలలో పొగడరా మళ్ళీ బంగారు తెచ్చిస్తే. 3 ఉంగరాలే ఉండడం ఏంది? నా ఉంగరమే ఎండిపోవడం ఏంది? బూంజులోడు వేరే చోడు అడుపుస్తారా?
తీసిపోయింది నువ్వు ఇచ్చినా వీని చేతికి, వీడేమో పెద్ద డ్రామాలు ఆడి సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నా ఉంగరగా పోలమే ఏం గ్యారంటీ ఏముంది? నువ్వు ఆడ నీటికి ఎతికినావా? ఏంది ఊరికే అవే లేచినాయి నా పైకి. మళ్ళా అవంతిగా లేస్తాయి ఓ జయజమ్మా అని, అవంతిగా లేస్తాయి ఓ జయజమ్మా అని. తిక్కలనాయలా పిల్లోడు అబద్ధాలు చెప్తాడేమన్నా? ఏం తిక్కనాడు? శక్తి నాదా ఉంగరాలకు ఉంటుంది, శక్తి నాదా ఉంగరాలకు ఉంటుంది. మర్సానంగా ఉంగరం ఏడ పెట్టినా చెప్పారు. చిక్కినే మూడు నేను నీకు తెచ్చిచ్చిన చూడు నువ్వు మళ్ళా. ఇప్పట్లో మంచి చేయడం కూడా తప్పు చూడోడు చెప్తా. ఇట్లో మంచి చేయడం కూడా తప్పు చూడోడు చెప్తా. నువ్వు పాపని జాలిపడి ఉంగరాలు తెచ్చియడము, ఆ ఉంగరాలు కూడా నావే అవ్వడము, ఏమి వాని ఉంగరం లేకపోవడము. నువ్వు చెప్పడము పోవడము, వాడేమో లోపల సంతోషం ఇవ్వడము, వీడు ఒక పెద్ద రియాక్షన్ ఇవ్వడము, వీడు స్మైల్ ఇవ్వడము, వీడు స్మైల్ ఇవ్వడము. నేను చూస్తే నవ్వు రాదా? నవ్వుతున్నాడు. ఏం చూస్తున్నావు రాదా నీ మాట? ఆ ఉంగరాలు కానీ తెచ్చినావు మేము ఏంటి అని పోతే అది చూస్తే దొరికి మళ్ళీ అది కూడా తెచ్చి కూడా చేసుకుంటాం. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. యాడ చెప్పి యాడ దొరికినాయి? ఆడేనా అద్దాడు మేము గ్రౌండ్ లో ఆడుతుంటాము. ఇప్పుడు పోయి ఎదుగుదామా? లేదా రాత్రి ఏమన్నా ఉంగరాలు ఏమన్నా నువ్వు చేతులు పెట్టింటే ఈడు తీసిపోయి మళ్ళా నా ఉంగరమే తీసుకొని రాకుండా ఏం చేసినారు? నా ఉంగరాన్ని ఏం ప్లాన్ ఏమేమి చేసినారు? రాత్రి 1 గంటకి టార్చ్ లైట్ తీసుకొని వచ్చి చిల్లర డబ్బులకి కొద్దిపెట్టే ఇంటారు. ఎవరు అమ్మేయింటారు, కొద్దిపెట్టే ఇంటారు. ఎవరు ఇది మంచి పద్ధతి కాదా ఇది? దాంతో నేడు బట్టలు కొనుక్కున్నాడలే. అదే బట్టలు కొనుక్కున్నాడు. రాత్రి 1 గంటకి పోయి గ్రౌండ్ లో ఎదుగుదాం టార్చ్ లైట్ వేసి. నువ్వు ఒకవేళ ఉంటావు నైట్? ఎందుకు ఇది ఒక్కసారి ఉండు నైట్. నైట్ ఎట్లా కనబడుతుంది? ఏమైనా కనబడేకేమన్నా టార్చ్ లైట్ వేస్తే కనపడవా? ఏం పెద్ద నువ్వేమైనా అదే కనబడ దానికి నీకు ఇంట్రెస్ట్ లేదు నీ ఉంగరం ఎత్తుకునేకి వద్దులే, అది నీకు వద్దులే అంతే. పెడతావా నీ ఉంగరం ఆనవాళ్ళు చెప్పు. ఆనవాళ్ళ నాకు వస్తా ఇంకా మంచిగా ఏమే ఎట్లుంటుందో చెప్పు, దొరికితే తెచ్చిస్తాడు. నా తెల్లు అర్థం పర్థం లేకుండా వాడెట్లు సార్ దొరకనే. ఈ మనిషి ఎంత చేసుకొని మళ్ళీ నా పైన వేస్తున్నాడు నాకు తెలుసు. నాకు తెలుసు. నువ్వే సరే ఆనవాళ్ళు చెప్పరు ఒకసారి. ఆనవాళ్ళ ఏముంటుంది? మామూలు ఉంటుంది. ఏముంటది మామూలుగా? మామూలు దానిపైన కరోనా బొమ్మ ఉంది. కరోనా బొమ్మ ఏడైనా ఉంగరం చూసినావా కరోనా బొమ్మ ఉండేది? అసలు వీడి ఉంగరం దొంగ నాటకాలు ఆడుతున్నారు. ఉంగరం మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? లేదు ఇప్పుడు క్లియర్ గా నాకు. నువ్వే ఆడతాను. మరుసారి ఉంగరం తీసి లేదనుకో చూడు. మరుసారంగా ఏమి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నాకు ఇచ్చుకోము, తప్పేం చేయలేదు, ఇచ్చుకో. బిల్లుందే ఉంగరంది ఏంటుకుంటా బిల్లు మళ్ళీ నువ్వే ఎత్తేసింది కదా. నువ్వు కంప్లైంట్ ఇస్తాండి కదా. బిల్లు ఉంది ఉంగరంది. బిల్లు ఏంటుకుంటుంది? బిల్లు అంటే కొనలేదు నువ్వు, ఎత్తుకొచ్చింది. నాకు తెలిసి నువ్వు ఎత్తేసావు వేరే వాళ్ళు. ఎత్తుకొచ్చింది దానికి బిల్లు చూపి మళ్ళా. ఏ బిల్లు ఏడుకుంటుందా ముట్టాలమ్మా? అంటే బిల్లు లేకుంటే బంగారు వస్తుంది. బిల్లు నువ్వు కొనిటావు కదా. అంటే అవన్నీ రూల్ ఉంటాయి నీకేమన్నా? ఇప్పుడు కొన్నప్పుడు బిల్లు ఉండాలి కదా. ఏది బిల్లు? ఎవరు కొన్నారు? అది ఎవరు కొన్నారు? ఎవరి పేరు మీద ఉంది? ఎవరి పేరు మీద ఉంది? అదేమైనా భూమి ఏమి ల్యాండ్ ఏమన్నా? నా వస్తాయి బిల్లు పేరు రాయరా? అయితే స్లిప్పీరా కొనిండేది బంగారము. ఏ జఫా నీకు అర్థం కాదా అని చెప్తాను లేదే. నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. నీకు అర్థం కాలే స్వామి. కొనిచ్చినది ఆయనతోనే ఉంటాయి బిల్లులు. మర్చిపోయినా అది. ఎట్లా మర్చిపోతాను? సర్లే మళ్ళీ బిల్లు చూపి పోదాం పోలీస్ స్టేషన్ కి. అవన్నీ ఎందుకులే, పెద్ద ప్రాసెస్ అవన్నీ. ఆ ఉంగరం ఎంత తెలిసిపోతా ఏంటికి పోలీస్ స్టేషన్ కి. నిమిషము ఉన్న 10 మంది చెప్పి పెట్టిండు. వాళ్ళు చెప్పినావా? ఎట్లా దొరుకుతాయి? ఎట్లా దొరికినాయి? దొరకలే వేడా వాడు దాచిపెట్టినాడు ఇచ్చినాడు.
నీకే అవునా? మళ్ళీ నీది కూడా దాచిపెట్టినాడా? నీది కూడా దాచిపెట్టినాడా? మళ్ళీ అది కూడా ఇస్తాడులే. దేవుడా గట్ల ఇంటికి వచ్చిన పిల్లలతో కొట్లాడుతాను, ఇంటికి వచ్చిన పిల్లలతో కొట్లాడుతాను. మళ్ళీ లేకపోతే పోలీస్ స్టేషన్ చెప్తాడు. నాకు కావాలంటే ఆడ దొరికినాయి ఆడవి బుంచిపెట్టి కావాలంటే పర్లే, వాని ఉంగరం బయటకు వచ్చేంత వరకు ఇవి కూడా తీద్దండి, భూమిలోనే ఉన్నాయి, వచ్చేంత వరకు ఇవి కూడా తీద్దండి, భూమిలోనే ఉన్నాయి. ఏమన్నాడు? వాని ఉంగరం కంటే నాకు ఇదేం ఎక్కువ కాదు. నువ్వు నాటకాలు ఆడుద్దు. ఏం నాటకాలు? నువ్వు నేర్పిస్తావా? ఏం నేర్పిస్తాను? ఏం నేర్పిస్తాను? ఇట్లా ఎట్లా దొంగతారని ఇప్పుడు తెలుసు నువ్వు. నేను ఇప్పుడు నీకు 3 ఉంగరాలు కనబడుకోకుండా నీ ఒక్క ఉంగరం కనబడి నువ్వు ఆనందపడతాడువే లేదా? ఫస్ట్ నీవే అడుగుతాను. నా దొరికిందిరా. నావి పోయినా నీ దొరికితే సంతోషపడతా. నువ్వు అట్లేనా? నువ్వు అట్లేనా? దొరికినాయి ఫస్ట్. దొరికినాయి ఫస్ట్. నువ్వు సంతోషపడతాడువే. నాకు దొరికి నీవు పోయినా, నువ్వు పోయినా, నీవు పోయినా దొరకాల కదా, దొరకాల కదా అంటాడా? నీ దొరికి నాకు పోయినా నేను ఒప్పుకుంటాండి. నువ్వు అట్లే మనిషివేనా? మంచి మనిషినా నీది కూడా? నేను అట్లా ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకో? ఈ మనిషి ఆడబెట్టండి కథలు చెప్తాడు. డౌట్ వస్తుంది. ఆ రోజు ఉంగరం నీ చేతికి ఉందే? ఉండేదా నాకేమన్నా? లేదు ఆ రోజు లేదు, లేదు ఆ రోజు లేదు. ఉంది. వాడు ఎవడో ఎత్తపోయినప్పుడు 3 ఉంగరాలు ఎత్తపోయినట్టున్నాడు. నువ్వు ఉంగరం పెట్టుకోలేదురా? బాగా తెలీదు, గుర్తులేదు. మరి ఎవరికి ఇచ్చినావు? గుర్తులేదేమన్నా? గుర్తురాడా? ఎవరికి ఇచ్చినావు? ఇప్పుడు ఇవి ఏడ దొరికినాయి? గ్రౌండ్ లో. ఆ ఇంకో రింగ్ ఏడం దొరికితే నువ్వు డైరెక్ట్ తీసుకొని రాకుండా నాకు చెప్పు మాట, రాకుండా నాకు చెప్పు మాట. ఎందుకంటే తీసుకొని అమ్మేస్తాడు కాబట్టి నీ బుద్ధులని మానుకోంగా. డైరెక్ట్ పిల్లోడు వచ్చినాడు దారిలో పడేసుకున్నాడు, ఇంకో కష్టం అవుతుంది. ఏమి ఉంగరము ఉంగరము నా గురించి నీకు తెలియదు. ఉంగరు ఎవరో ఉంగరు మీరంటే మౌలో లేచంటే నేను బూజు పెడతా నా కొడుకు, బూజు పెడతా నా కొడుకు. నాకొద్దునా ఉంగరు నాకాల ఏమే ఇప్పుడు ఇలా సర్దుకుంటాను. ఏ ముట్టలు మామాడా నాకు వచ్చేది మౌలో ఏమన్నా గిడిగానకరాలు చేస్తున్నావేమన్నా? గిడిగానకరాలు చేస్తున్నావేమన్నా? పోయింది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తా. ఏదో ఉంగరం ఇట్లా అంటే వద్దొద్దంటారావు. ఇప్పుడు ఓడిస్తాడు. నీవన్నీ అర్థమైన నువ్వు ఏడ పెట్టుకున్నావు, నేను పోతాను. నాకు టైం అవుతుంది. ఏమే నీ లెక్క బేకారా పని పాట లేకుండా ఊరికే ఉంటావు ఇళ్ళల్లో, ఊరికే ఉంటావు ఇళ్ళల్లో. ఉంగరం ఏంది ఉంగరం? ఊడంగరం అట్లే బుడతల పడిన బుడదలో పడినావా? మళ్ళీ మొన్న అట్లే పొరలాడిచ్చావు ఏమే? ఈసారి పాతాళానికి తొక్కేస్తా నిన్నే. నేను మాట్లాడతాను సీరియస్ గా. అడిగే విధానం ఒకటి ఉంటది. మన్న కూడా ఇట్లా విధానమే ఉంటుంది. ఈసారి చూడు. ఈసారి నువ్వు అన్న ఊపిన తొక్కేస్తా మీ ఊపిన తొక్కేస్తా మీ ఆడిద్దుడనద్దు నాకు తెగింది అనుకో. ఏనా వాడు ఉంగరము వాడు చెప్తాడు. ఒకవేళ నీకు పరిస్థితులు బాగాలేకపోతే అది ఎడైనా కుదవ పెట్టిండే చెప్పు, అది ఎడైనా కుదవ పెట్టిండే చెప్పు, చెప్పు చెప్పు చెప్పు. ఓకేనా? చెప్పేది నేను ఉండు. నేను మాట్లాడతాను కదా, కరెక్ట్ పాయింట్ మాట్లాడతాను. పెట్టింటే చెప్పు. ఒకవేళ పెట్టినట్లయితే దాని మీద 4,000 5,000 ఎక్కువ ఇప్పించుకొని నాకు తెచ్చి నడే, నాకు కూడా అవసరాలు తీసుకొని నాకు తెచ్చి నడే, నాకు కూడా అవసరాలు. చిల్లర మామడా అవసరాలు చేస్తున్నావే? వాడు ఎటు పెట్టాడు కదా, ఒకవేళ ఎటు పెట్టింటే దాని మీద 5,000 తీసుకో, 2,500 నువ్వు తీసుకో, 2,000 మళ్ళీ ఇడిపిద్దాము. ఎవడు ఇప్పిస్తాడు నాకు దగ్గర? ఎవడు ఇప్పిస్తాడు నాకు దగ్గర? నేను అడుగుతాడు నీట్గా. ఒకటి, ఆ ఉంగరము నీ ఏలుకు పట్టదు. నాకేం అవసరంలే. దున్నపోతు మాత్రమే నీవే సెట్ ఎలకెలకన్నది నీకే మా ఉంగరాలు ఎంత తీసుకోవాలి తీసుకున్నాడు. ఎవడు తీసుకున్నాడు నా మీ ఉంగరాలు? నేను మాట్లాడేది విను. ఎవరు తీసుకోమన్నారు మా ఉంగరము? ఎవడు తీసుకున్నాడు? ఎవరు తీసుకున్నాడు చెప్పు.
నాకేం తెలుసు నీకు తెలుసు నాకేం తెలుసు నీకు తెలుసు కదా తెలుసు మా తెలుసా ఏమో మళ్ళా మీకు తెలుసు అని అలా మాటరు నీకు తెలుసా పోనీ మాడికి గుద్దుతా నీ గుద్దుతా నాకు రేగిందలు కుట్లలే నీ గుద్దుతా నాకు రేగిందలు కుట్లలే నువ్వు చెప్పా నీనాడు చెప్పు దొరికా ఈ వానికి నా పేరు చూపిస్తాను ఓ ఏ దాంతోనే ఒకటి నిలుస్తావు మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అప్పుడు కొట్లాడుతున్నాయి నాకు ఈ బంగారే వద్దప్ప ఊరికి ఎందుకు వచ్చిండేది అసలు మీతో కొట్లాడుకుంటే మొన్న అట్లా ఇప్పుడు ఏం నీకు లేచిన అంటే చూడింగా నీకు లేచిన అంటే చూడింగా లేచినానుకో మరుసరంగా మౌలు నువ్వు లేచే ఉన్నావు ఇవే లేచే ఉండే అంత ఉన్నావు నేను లేచే ఉండే అంత ఉన్నావు నేను లేచి నేను పాతలని తొక్కేస్తా ఒకటి అంటే డబ్బులు ఇలా డబ్బులు కాదు అడుగు వడ్డీ అది వీడు నమ్మద్దు ఒకటే డబ్బులా వడ్డీ కడుతానవా వడ్డీ చిల్లర్రా ఎలా నువ్వు ఉంగరా గుంచి అడుగురాంటే ఎట్లా డబ్బులు తేంటున్నావు ఉంగరా గుంచి అడుగురాంటే ఎట్లా డబ్బులు తేంటున్నావు వాడికి 10-20 ఇచ్చి పంపి వాడిని ఎందుకు అడిగి మామూలు వెళ్ళి ఇస్తావు నేనే ఇస్తా పట్టు ఆ 20 రూపాయలు ఇచ్చి పంపి పో ఆ 20 రూపాయలు ఇచ్చి పంపి పో ఆయన ఏదో అంటాడు నువ్వు అంటాదండి ఎందుకంటే వాడుకున్నప్పుడు సిగ్గు లేకుండా డబ్బులు అంటాడు డబ్బులే అడిగినది ఉన్నారా ఏం మతి మరి పై మంది తిక్కోను నువ్వు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. ఉంగరమే వాడు చెప్తాడు ఆడ ఎగ్జిబిషన్ లో మంచి మంచి ఉంగరాలు వచ్చినాయంటారు అవి ఏదో ఒకటి తెచ్చి వాడు మోగానికి గుట్టు సంబుదాడు ఉంగరం సాహసవీరు సార్కన్నీలో కూడా ఉంగరం కోసం యాది నీకంటే ఎక్కువ కదరా నాకు 3 వస్తాయి దానికి చిన్న స్కూల్ ముందు తీసుకొని పెట్టుకొని తాపా ఇప్పుడు ఏం చేయాల నా ఉంగరం నాకు కావాలా ఇప్పుడు ఏమన్నా నీ ఉంగరం నీకే కావాలా నా ఉంగరాలు నాకే కావాలా వాడు ఉంగరాలు ఏమనుంటే వానికే కావాలా ఎవరు వాళ్ళకే కావాలా కాదని ఎవరు అన్నారు ఇప్పుడు ఇప్పుడు మన రాయి ఎత్తేసా వాడు బూడ్సేస్తాడు నిన్ను నీకు తెలుసు వాననే బుడదలో పొలాడుతుంది మళ్ళా రెచ్చగొట్టుకుని చెప్పు నా సమాధానం మీకు ఇయ్యడానికి నీకు ఎంత టైం ఇస్తామో గుర్తుపెట్టుకో 6 నెలల లోపు మీ మా ఉంగరం మా ఇంటికాడికి రాలేదు 6 నెలలు సరే 5 నెలలు చచ్చిపోయింటాడో బతుకుతాడో సరే 5 నెలలు చచ్చిపోయింటాడో బతుకుతాడో నువ్వు వెంటనే వాడు ఎత్తుక్కుంటూ ఉండాలంటే కాదు కదా సరే నువ్వేమన్నా లెక్కి రోజు వెతుకొస్తాడు ఉంగరం ఏడ దొరుకుతుంది ఖర్చు పెట్టుకో మీరు తీసుకునేదానికి మళ్ళీ నేను లెక్కిచ్చి నేనే మళ్ళీ ఎతకల్ల కదా ఏడాది కల్లా అందుకే టైం 4 నెలలు పెట్టుకుంటారు మీ ఇద్దరు నన్ను కలుపుతాను దొంగతనంలో పత్తిత్వం కాదు వాడు దొంగతనంలో పత్తిత్వం కాదు వాడు అర్థమైందా శుద్ధ పురుషుడు వాడు శుద్ధ పురుషును 3 ఉంగరాలు ఇచ్చిస్తే భూమిలో దొరికిండేటివి అది ఎవరివి ఎంత అమాయకత్వం ఎవరులే ఎట్లా బతుకుతారా నువ్వు ఎవరో నీవు చిక్కినా నీ తెచ్చిస్తాండి వాడు దొరికినాడు తెచ్చిచ్చాడు అవి నీవా నావేం తెలుసు ఇచ్చినాడు తెచ్చాడు నీకు తెచ్చాడు బాబు మాట్లాడుకునే చేద్దామంటావు మరి మగాడు నా మాటిని నమ్మద్దు ఏది మా గాడు అట్లా పెద్ద పెద్ద వాడుతో మాట్లాడద్దు చిల్లరగాడని ఒప్పుకుంటా కానీ ఇప్పుడు ఏం కాలరా నాకు ఉంగరం కాలని నాకు ఇట్టు అంతా నేను అంజనం వేస్తాను చూస్తాను ఎవరు తీసుకున్నారు ఎవరి దగ్గర ఉన్నది పోయి ఓల్టోన్ పోయి సరుకులు లిస్ట్ రాయిస్తా పోయి తీసుకురా ఏం తీసుకుంటారా ఏం తీసుకుంటారా ఇదేం దిక్కుమాలిన ఆలోచన ఇంత భావదారిద్ర్యం సరుకులు అంజనం వేస్తానులే నేను జాతకాలు గుడి బుక్లో ఉంది నాకు నీకు తెల్లా ఎవరు తీసుకున్నారు ఎవరితో వస్తు అనేది నేను నీకు క్లియర్ కట్ చూపిస్తా చూపిస్తాను ఖచ్చితంగా చూపిస్తా చెప్పరా నీ ఉంగరం కోసం వాడి మీద అయింది నువ్వు తెచ్చుకో నేనేందో చికెన్ తెచ్చిచ్చినా నేను పోతాను చూడబ్బా నీకు ఎప్పుడైనా రేపు పొద్దున ఏదైనా సాయం కావాలన్నా ఏమైనా హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు నేను చేస్తా అట్లా మళ్ళా ఇట్లా తిరిగి అటు తిరిగి మళ్ళా నువ్వు స్టార్టింగ్ రాదు నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు పెళ్ళేస్తా నీ తలకాయ నువ్వు వేస్తావు పెళ్ళ గిల్ల అనద్దు
నువ్వు మరుసటి ఉంగరం తెచ్చి అదం పెడితే ఇడిపించుకోలేకున్నా అవసరమా? అదం పెడితే ఇడిపించుకోలేకున్నా అవసరమా? అవసరమా? నువ్వు అవసరమని ఇప్పి ఎట్లా ఇప్పి చెప్పినా కదా. ఏం చెప్పరా నువ్వు నాకు అర్థం ఏం చెప్పరా నువ్వు నాకు అర్థం అంటేనేమో అందరికీ కోపం వస్తుంది. ఏం చెప్పినా కాదు నేను రేపం పోతా గ్రౌండ్ కి. నీ ఒక్కనే దొరికినాయి, నాది ఏంది లేదు చెప్పు. నాది ఏంటి లేకుండా పోతాను చెప్పు. ఇచ్చినదేమో నువ్వు, మీరిద్దరు నాటకాలు చేసినది మీరిద్దరే. రాశిఫలంలో చెప్పినారు నీకు బంగారం దొరుకుతుంది. నీ రాశిఫలం చెక్ చేసుకో. ఏ రోజు ఉంటుంది రాసి పెట్టినారు దాంట్లో, ఏ రోజు ఉంటుంది రాసి పెట్టినారు దాంట్లో. అవి ఆడవన్నీ చెప్పారు రాసిపోయాలి గీసిపోయాలి. నీవు నమ్ముతాము, నీ నమ్మనాడా? నమ్మవా? నమ్మనా? మీరిద్దరు ఎందుకు స్కెచ్ చేసినారు? మీరిద్దరు ఎందుకు స్కెచ్ చేసినారు? ఉంగరం కోసం మరోసారి ఇంకండి నాడు మీ ఇద్దరు అన్నది చెప్పొద్దన్నా. నన్ను కలపద్దప్ప. ఇంకెవరు అంత బాబునలు వాడు మంచోడే, నువ్వు ఓడేసుకుని మీద అనుకో. తీసుకుండేదే నేను ఆయమన్నా, తీసుకుండేది మీరిద్దరు. నాకైతే దొరికిందని ఆనందం లేదు, వాడిని పోయిందని బాధ ఎక్కువ అవుతుంది. అసలు నాకైతే ఇంకా అన్నం తింటానో లేదో కూడా నాకు డౌట్ ఉంది. నువ్వు ఊరికే వస్తాడు, ఊరికే తీసుకొచ్చి ఇచ్చి నాకు మనిషి పెద్ద తప్పు చేసిన ఊరికనే తీసుకొచ్చి ఇచ్చి ఇంకోసారి ఎత్తగరాకుండా. అసలు ఈ మూడు నువ్వు ఏడని ఆడే పడేసిందా? వాడు దొరికినప్పుడు తెచ్చిచ్చిందా? ఏదో రెండు ఊరికే ఫేక్ ఆడాడో నీళ్ళలో వేసేసిండే బాండు, ఇక నీళ్ళలో వేసేసిండే బాండు. బంగారము దొరికితే ఏనా కొడుకైనా ఏం మంచి లోపర్ నా కొడుకైనా ఎత్తుకొని వెళ్ళిపోవాలి. కానీ మూడు ఉంగరాలు దొరకడం ఏంది? ఏదో తేడాగా ఉందేంటి? నీ ఎట్లాంటాడైతే తవ్వుతాడు, ఏ లోపడా నాకు తెలుసులే. ఆడేడో వాళ్ళ ఇంట్లో చైన్ దొంగతనం చేసిన నువ్వే కదా. ఇట్లా ఈ సమయంలో తీసుకోడా చూడపా, అందరూ నీళ్ళకే ఉంటారు అనుకోద్దు. అంతా నాలకి కాదు, ఎవడనంతే బంగారం దొరికితే ఎట్టుతారు ఎవరని. కానీ నీ అట్లాంటాడైతే పక్క అవుతావు, పోయిన సంవత్సరం నీకు వజ్రాలు దొరికిండే కదా, అవి కూడా ఇచ్చేసినావు కదా. ఇచ్చేసాం వేరే వాళ్ళకి. నేనేమో అంత ఎరి పూసిపోరు మాదిరిగా కూడా కనపట్టలేదా? కాదు అంటే నువ్వు పోయి సంవత్సరం కింద తెలిసాడు తెలుసు, పేపర్కి వచ్చినాడు కదా ఒకసారి చూసినా. మళ్ళీ ఇప్పుడు ఫేస్ చూసాం, గుర్తొచ్చాను. నీకెందుకు వస్తుంది ఇల్లు మాటికి? ఎందుకు వస్తుంది వాడి ఫేస్ ఇప్పుడు చూస్తే? ఇప్పుడు బంగారు తెచ్చిచ్చినాక ఈ టైప్ విత్తుండే కదా ఇంతకుముందు, ఎవరో ఒరిజినల్ దొరికిండి ఇచ్చేసినాడు అంటే అందుకు అడుగుతాయి నువ్వేనా అని. కానీ పేపర్లో వేయరు, జైల్లో ఎత్తారు. ఏంటికి గొజ్జలు ఎట్లా దొరికినాయి? మళ్ళీ వాళ్ళద్దనైనా నువ్వు బంగారు దొరికిందని తెచ్చిచ్చావు, జైల్లోకి ఎత్తారు నిన్ను. బంగారు దొరికిందని తెచ్చిచ్చావు, జైల్లోకి ఎత్తారు నిన్ను. అసలు బంగారు ఎట్లా దొరికింది? ఎట్లా దొరికింది, నీకెందుకు దొరికింది, ఇవన్నీ అడుగుతారు. బంగారు నీటికి నా దాచిపెట్టుకో, మళ్ళీ నిన్న ఎత్తపోతారు. నువ్వు తెచ్చిచ్చినావు అని చెప్పండి. ఏమని బంగారం వాడు నీ పైన మళ్ళా కేసేస్తా. ఆడ వాళ్ళ ఇంట్లో చైన్ దొంగతనం చేసామని బయట పెట్టిండేది నాకు తెలుసు. నువ్వే దొంగతనం చేసి నాకు తెలుసు. ఇప్పుడు ఏంది పరిష్కారం? పరిష్కారము నాకు ఉంగరం చెప్పినా నువ్వు ఎట్లయినా కానీ ఉంగరము అంత నీ ఉంగరం అన్నా నేను పైసానా పోయిరా లేట్ చేయొద్దు. ప్రతివారికి పనులు ఉంటాయి. నాకు మనసాది లేకుండా చేసిన చూసినా అది పెద్ద బాధ. చెప్పు ఏం చెప్పు? ఉంగరం అంటే చెప్పు. చెప్తా ఉంగరం నువ్వే చెప్పు. ఉంగరం అంటే ఉంగరం చెప్పని చెప్పినా ఉంగరం తెప్ప. అంత దూరం వదిలేడు. చిన్నపిల్లలు స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ముందర అమ్ముతారు. ఎంత ఆనందపడుతున్నావు కదా నువ్వు. నిజంగా బాధ ఎట్లయితుందంటే అసలు దీన్ని చూడడం వల్ల నాకు అదే గుర్తొస్తుంది నీ ఉంగరమే. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నా. నేను మనిషి కూడా బతకలేను. ఈ మనిషికి మొగోళ్ళు వేసుకునే దొరకవు. లేడీస్ వేదే అది, వాడు పోయిందే ఉంగరం కూడా లేడీస్దే. అది డిజైన్ లేడీస్దే. కరోనా బొమ్మ ఉండేది. నాకే అవలాలు చేస్తాను తగ్గించుకుంటే నేను చీప్ చేస్తాను. నిజంగా అదే కదా. ఏంది లేడీస్ రింగే కదా అది. లేడీస్ కాదు అది, మొగోడు వేసుకునేది. అదే మొగోడు వేసుకునే అయితే వీధి కాదు. నీ సైజులో చిక్కవు.
ఆ వేళ్ళకి రావు మొగోళ్ళవి, ఎందుకంటే మొగోళ్ళు వేళ్ళు అట్లుండవు. వాడు అడుగు, వాడు చెప్తాడు. లేదు లేడీస్ ఫింగరే, లేడీస్ రింగ్ తీసుకొని రా, లేడీస్ రింగ్ తీసుకొని రా. నా లేడీస్ దింపుని మాడదు మరి ఉంగరం తిప్పి. లేడీస్ కాదంటే నీ రింగ్ రాదు, చెప్పు లేడీస్ రింగే తేపాదే. చెప్తే నేను పోదా, నాకు పనులు ఉన్నాయి, ఈ మనసుతో పెట్టుకోలేను నేను ఆడ, ఈ మనసుతో పెట్టుకోలేను నేను ఆడ. ఏమి నేను కంప్లైంట్ ఇచ్చుకుంటా. ఏడా ఏడని కండి టెలిఫోన్ ఆఫీస్ బిఎస్ఎన్ఎల్లోనా? టెలిఫోన్ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పోతానవా కంప్లైంట్ ఇచ్చేకి? బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పోతానవా కంప్లైంట్ ఇచ్చేకి? నెట్ సరిగ్గా రాలేని అదేదో రింగ్ ఉంది అది దీని, ఆ జోబీలు ఏదో రింగ్ ఉంది రే, ఆ జోబీలు ఏదో రింగ్ ఉంది రే. కాదు ఇంకో రింగ్ ఉంది, అది నీదేనేమో చూడు. ఓ రింగ్ ఉంది చూసిపోతురా, అది నీదనా కాదు కడదే. డే నీదరా ఇది, కింద పడా. నీదరా ఇది, కింద పడా. ఇక్కడ చూడు దొరుకుతాయి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కాదు ఇది ఉంగరం కాదు, వీడికి ఏ మామాయి కుట్రా నాయన, ఇద్దపడ ఇది ఉంగరం కాదు రా, ఇది త్వరగా చూడురా. యా ఉంగరం ఎత్తుకునే పోతున్నావా? ఆ రూపాయి బిల్లలు 2 రూపాయల బిల్లలు దొరుకుతాయి చూడు, రూపాయి బిల్లలు 2 రూపాయల బిల్లలు దొరుకుతాయి చూడు, సన్న బిల్లలు అవి. మే కనపడవా? ఏ అప్పుడే గుడ్డ వచ్చిందే.